హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో రీసెంట్గా ఒక వీడియో డాగ్ని కొడుతున్న వీడియో అయితే వైరల్ అయింది. సో అదేంటి అని అంటే రెహమత్ నగర్లో ఒక గల్లీలో జస్ట్ డాగ్ స్మెల్ చూడడానికి వెళ్ళినందుకు అసలు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ ప్రస్తుతం వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారనమాట. సో ఇదే వాళ్ళ ఇల్లు. డాగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ డాగ్ని పెంచుకుంటున్నారో వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. సో జస్ట్ డాగ్ స్మెల్ చేసింది అని ఒక చిన్న రీజన్కి వాళ్ళ హస్బెండ్ని, వైఫ్ని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ డాగ్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఏరియాలో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు శ్రీజిత్ రాజ్. నేను ఇక్కడ రెహమత్ నగర్ నివాసిని. ఓకే సార్, చూసారు కదా ఇన్సిడెంట్. అంటే డాగ్కి సంబంధించి డాగ్ జస్ట్ స్మెల్ చేసిందని ఒక మనిషిని అంతలా కొట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు చూసుకున్నారు, ముందు రోజు ఏదో ఇన్సిడెంట్ అయింది వాళ్ళతోటి, చూసుకొని వచ్చి నలుగురు ఐదుగురు. డాగ్ విషయం ఏముంటుందమ్మా, నేబర్హుడ్ అంతే ఎప్పటి నుంచో చూస్తున్న డాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పటికైనా కూడా చూసే ఉంటారు, వాళ్ళు దాంతో బతికేటోళ్ళే ఉంటారు. వాళ్ళు రాత్రి చూసుకొని ఆయన ఒక్కడే ఉన్న టైంలో వచ్చేసి ఒక ఎంప్లాయీని చూడకుండా అట్లా చేసి అసాల్ట్ చేసి ఆడోళ్ళని వచ్చి కొట్టడం తప్పు. ఇది వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు బస్తీ, వాళ్ళు ఎవరు పాతోళ్ళు ఎవరు కొత్తోళ్ళు. ఇప్పుడు ముందు కట్టుతున్నావు, నువ్వు ఎట్లుండాలి నేబర్హుడ్ తోటి వెళ్ళని కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలలో వచ్చేసి నువ్వు ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కాదు. కాబట్టి బస్తీ వాసులం అందరం చాలా కోపంగా ఉన్నాం. పక్కా మా వాళ్ళకు ఎవరికి ఏం జరిగినా ఉండదు. వీళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, నువ్వు వచ్చి కలయికతోటి మాతో కలిసిమెలిసి ఉంటే బాగా. ఇలాంటివి చేసుకుంటూ పోతే అసలు ఊకునేది లేదు. కాబట్టి అది చర్య తీసుకోవాలి. అందరం ఏకమైనాం. ఇప్పుడు ఎజెండా ఫిక్స్ చేసి చేస్తాము. ఏదో ఒకటి చేసి పక్క యాక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ మీద. ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారండి? వాళ్ళ ఓనర్ రావాలి ఫస్ట్. ఇక్కడ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అని ఒకటి కూడా పెట్టినారు. అది యాక్టివిటీలు ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది తెలియదు మాకు ఇంకా. ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తున్నాం. అది ఇన్యాక్టివ్ ఉన్నా దాన్ని డిజాల్వ్ చేసి అని ఏమని చేస్తాము. ప్లస్ వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. ఇయర్స్ కొద్దీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏం లేనప్పుడు బతికిన వాళ్ళము, అన్నీ ఉన్నప్పుడు బతికేటోళ్ళు. వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మా మీద చూపిస్తా అంటే వీళ్ళు కూడా మా వాళ్ళు అట్లా ఏమంటలేం. కానీ ఎట్లుండాలి, కలిసిమెలిసి ఉండాలి, చేసి ఉండాలి. కాబట్టి ఇది కాదు, ఖచ్చితంగా చర్య అయితే ఉంటుంది. తీవ్రమైన చర్యలు ఉంటుంది. ఓనర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మాట్లాడి చేయాలి మాతో. జస్ట్ డాగ్ ఒకటే రీజన్ అంటారా? మరి వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయో వీళ్ళతోటి? అంటే మీరు చూసినంత వరకు పర్సనల్గా ముందేమైనా ఉన్నాయని అదే ఎంక్వైరీ చేస్తున్నాం. అందరు పెద్దలు వచ్చినారు. ఎంక్వైరీ చేసి 1 and 2 ఫైనలైజ్ చేస్తాం. ఈరోజు ఎల్లుండి వరకు అయిపోతుంది. थैंक यू अंडी. नमस्ते भैया. नमस्ते मैडम. आपका नाम? मेरा नाम लतीफ़ बाबू खान है. ओके. सो आपने देखा ना यहाँ पे इंसिडेंट हुआ है डॉग का? हाँ, क्या हुआ था उस दिन? आप देखे थे क्या? वहाँ पे थे प्रेजेंट? दिन तो मैं नहीं यहाँ पर नहीं था. फर्स्ट डे जब 1 वीक पहले जब लड़ाई हुआ था, ओके. वो कुत्ते के वास्ते लड़ाई हुआ था. उन्होंने कुत्ते को पकड़ के वॉक करा रहे थे. उस टाइम कुत्ता उनके आंख पे आया, जी. वो वजह से ये लोग उनको मारे थे. अच्छा. तभी पुलिस कंप्लेंट हुआ था. पूरे पुलिस स्टेशन में SOH बोले कि इलेक्शन के बाद में जो भी ये करेंगे, अभी आप इनके पास नहीं जाना, उनके पास आप नहीं जाना बोल के उनको समझाए. आफ्टर इलेक्शन नेक्स्ट डे इमीडिएटली इंस्टेंटली नेक्स्ट डे ओके. लोग प्लान करके आके ऐसा मारना गलत है. क्योंकि छोटा सा बात था वो. आप बस्ती में रह रहे हैं तो छोटा मोटा लपड़ा किससे भी हो सकता. वो लपड़े को इतना बुरा आप अटैक करके मर्डर करने के थॉट पे आके मारना गलत है. तो हम पूरे बस्ती वाले एक होके यही चाह रहे कि नो फिर रिटर्न उनका रिमांड ख़त्म होने के अंदर या उनका पनिशमेंट ख़त्म होने के अंदर फिर बैक टू फिर उन्होंने घर पे नहीं आना, ये घर किसी को बेच देना, उन्होंने बस्ती में नहीं रहना. वुमेन को भी मतलब एक लेडीज को मारना वो सही नहीं है ना? बहुत गलत है ना मैडम. उनका मिसेस उनका हस्बैंड को मार रहा हुआ, उनका मिसेस उनको सेव करने के लिए गया, उनके ऊपर गिर गया तो लेडीज़ को भी उन लोग को रेस्पेक्ट नहीं दिए, इतना मारे कि वो बच्ची जो है ना अभी बहुत सीरियस है. उसे स्टिचेस गिरे हैं, फ्रैक्चर्स हुआ. लेडीज़ को तो कम से कम रेस्पेक्ट करना. चलो आपका दुश्मनी किसी जेंट्स से था, उसको मारे. लेडीज़ आने के अंदर लेडीज़ को रेस्पेक्ट करना. लेडीज़ को हटा के आप उनको मारते तो बात अलग था. आप उनको मारे बोल के, जस्ट उनको मारे बोल के हम जमा नहीं हुए. हम जमा ये हुए कि 1992 से 2024 तक अभी तक इतना बड़ा इंसिडेंट हमारे बस्ती में, हमारे गली में नहीं गुजरा. ये बाबू खान गली एकदम पीसफुल गली है. ये 3-4 गर्ल्स एकदम बहुत पीसफुल रहता. कभी कोई कास्ट का झगड़ा नहीं रहता, कभी कोई झगड़ा नहीं हुआ. लेकिन आज इतना बड़ा झगड़ा हुआ तो हम बस्ती वाले इसके वास्ते जमा हुए, उनके वास्ते सपोर्ट को नहीं जमा हुए. हम बस्ती वाले ये चाह रहे कि आज इनके साथ हुआ, कल ये सेम सीन हमारे साथ हो सकता. क्योंकि मेरा भी बेटा है, उन्होंने भी गाड़ी पे जाता, जस्ट अगर गाड़ी से उनकी गाड़ी को स्क्रैच गिर गया तो मेरे बेटे को भी अगर ऐसा मारा तो इसीलिए हम जो भी यहाँ के जिम्मेदारन हैं, MLA है, पुलिस है, इन सब से हम ये डिमांड कर रहे हैं कि नेक्स्ट उन्होंने हमारी गली में नहीं आना. हमारा एक ही थॉट है कि उन्होंने हमारी गली में नहीं आना. ये घर भेजो
या फिर पुलिस वाले जब फैसला करते करो, लेकिन उन्होंने फिर रिटर्न ये घर को नहीं आना। कुत्ते की वजह से इतना मारना मतलब वो सही रीज़न नहीं है लग रहा है ना। अगर इंसान की तरफ से मारे तो मान सकते थे, चलो भाई मेरे भाई को मारा, मेरी बीवी को हाथ लगाया उसलिए मैं मारा। एक छोटा सा कुत्ते के वास्ते अगर उन्होंने इतना कर सकता तो कल अगर उसको अगर कुछ टच करे तो उन्होंने कितना कर सकता, मर्डर ही कर देता उन्होंने। अभी कुत्ते को मारे तो उसके मिसिस को भी मारा, उसको भी मारा, उसके कुत्ते को भी मार दिया उन्होंने। कल अगर कोई इंसान जाके अगर उसको कुछ बड़ी बात करा तो उसको इंसान को ही मार देता, उन्हें मर्डर कर देता। तो ऐसे लोगों का एक अच्छा सोसाइटी में रहना सबके लिए, सेहत के लिए सबकी हानिकारक है। तो हमारा एक रिक्वेस्ट है आप लोगों से, मीडिया वालों से भी, पुलिस वालों से भी, और जो भी गवर्नमेंट है उन सबसे हमारा एक रिक्वेस्ट है तमाम बस्ती वालों से कि ऐसे लोगों को पुलिस वाले जो है ना बन के रखना, फिर दोबारा उनको ऐसा करने के लिए छूट नहीं देना, और उनको पनिशमेंट ऐसा देना कि उन्होंने यहाँ से घर बेच के उन्होंने गाँव को चले जाना, उनका पनिशमेंट वही रहता है। थैंक यू। హలో సార్. హలో మ్యామ్. సార్ చూసారు కదా, అంటే ఒక డాగ్ని అంత అతి దారుణంగా కొట్టారు, దీనికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన? ఇప్పుడు ఎంత పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు దాంట్లో చూసేసరికి ఏముంది, ఒక పర్సనల్ గర్జ్ లాగా పెట్టుకొని కొట్టేలా ఉంది. ఏ మనిషికైనా అట్లా కొట్టరు. ఓకే, వెన్ ఈవెన్ మన ఇప్పుడు ఇంత ఇది చేస్తున్నామండి, ఒక స్ట్రీట్ డాగ్ బైట్ చేసేది అనుకో ఇన్ కేస్, అప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇట్ విల్ రాన్ అవేను, దాన్ని పట్టుకొని చంపారు కదా. కానీ ఇక్కడ ఏంటి, సినారియో ఇస్ టోటల్లీ రివర్స్, రైట్? దీనికి ఎవరు బాధ్యతలు ఇప్పుడు? అంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? సొసైటీగా, వాళ్ళు పెంచిన వాళ్ళకా, కొట్టిన వాళ్ళకా? అంటే సొసైటీకి ఏం లేదా రెస్పాన్సిబిలిటీ? లేదు, ఎవరికేం లేదా? ఒక డాగ్ మనిషిని కట్ చేసరికి ఒక నియర్లీ 1 month, లైక్ ఆల్మోస్ట్ ఇట్ విల్ గో ఫర్ 15 days. ఓకే, ఆ స్టోరీ అంతా 15 days వరకు పోతుంది. కానీ ఇప్పుడు ఎందుకు హైలైట్ చేయట్లేదు? వేర్ ఆర్ ఆల్ ద మీడియాస్? వై యూ ఆర్ క్లోజింగ్ యువర్ ఐస్? వై దే ఆర్ క్లోజింగ్ దేర్ ఐస్? అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ సినారియో, మనిషికి వాల్యూ లేదు, వదిలేయండి. అట్లీస్ట్ గివ్ వాల్యూ టు ది యానిమల్స్, వాట్ ఎవర్ దే ఆర్, అట్లీస్ట్ ద యానిమల్స్. ఐమ్ టెల్లింగ్ యూ ఓన్లీ ద వన్ వర్డ్, రెస్పెక్ట్ ది యానిమల్స్ అట్లీస్ట్ నౌ. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సొసైటీ ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వాలంటీర్స్, ఒక లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప, బయట డాగ్స్కి కానీ ఫుడింగ్ పెట్టుకుంటా వాళ్ళకి అన్నీ చూసుకొని. బట్ గవర్నమెంట్ ఏం సెక్టార్ వరకు పనిచేస్తుంది? జిఎస్ఎంసీ ఎంతవరకు పనిచేస్తుంది? ఐ నో ద జిఎస్ఎంసీ ఇస్ వర్కింగ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్, ఓకే, బట్ అది ఎంతవరకు రియాడికేట్ అవుతుంది? ఈ కేసులో నా three human beings. Yeah, I will consider them a human being only, along with us. The pet means he's a human along with us. Now the 3 lives are in risk. Who is to go to care now? Government or the people victim? రేపిస్ట్, మర్డరిస్ట్కి కూడా 2 నెలలు మంచిగా భోజనాలు పెట్టి అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా సాపగిస్తున్నారు జైలు నుంచి. ఇంక ఇట్లాంటి వాళ్ళు ఏమని చేస్తారండి? ఒక మాట, ఏ హోప్స్ ఉన్నాయండి చెప్పండి మీరే ఒక విధంగా థింక్. బిఫోర్ యూ థింక్ దే విల్ గెట్ ది ఆన్సర్. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద సొసైటీ పీపుల్, ప్లీజ్ కమ్ ఫ్రంట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బయటకు రండి, నోరు ఇప్పండి. కానీ ఒక భయం ఏముందంటే, ఈవెన్ పోలీస్ ఆర్ ఆల్సో హెల్ప్లెస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దే ఆర్ కిల్లింగ్ విత్ ద వర్బల్ లాంగ్వేజ్ ఓన్లీ. Okay, whenever you go and say this kind of cases happen, they'll question you like anything. With the words only they'll rape you. I'm telling you, this is what happening in society. In this kind of situation, who should be blameable? I'm asking you people also, society, please wake up, open your eyes. And inkoti, both the parent are got affected now. Okay, fractures, heavy fractures. What they got, what they have received, are they received anything? Or the Oscar award they have received? What they have received? Doggy is in critical only, we know. See, any dog internal injury aithe, it will be some kind of complication further also. Within 2-3 years also it may expand. We don't know, right? Even we don't have a, అంటే మనకే లైఫ్ ది రేపు ఎట్లుందో తెలీదు, ఆ మూగ జీవాలతో చెప్పలేవు కదండి వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంత ప్రేమగా పెంచుకున్నప్పుడు దానికి మీరు ఏ విధంగా ఇట్లా చేస్తే అసలు ఏంటి దీని ప్రయోజనం ఏంటి? గవర్నమెంట్ ముందుకు రండి, ఈ యాక్ట్స్ ఏవేమి ఉన్నాయి కొద్దిగా మంచిగా ఇంప్లీట్ చేయండి. ఈరోజు పంపించి ఒక వారానికి బాయ్ చెప్పి సాగనించకండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయకండి. ఈ ఎంకరేజ్మెంట్ ఈ సాగు వస్తుంది సొసైటీ, అది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏ జస్టిస్ కోరుకోవాలండి చెప్పండి? ఇంకా మా పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ 3 members. ఇప్పుడు జస్టిస్ ఏముంది, వాళ్ళ లైఫ్ థ్రెట్తో ఉన్నట్టే. ఆ వీడియోలో చూస్తే చంపడానికి రెడీ అయ్యారు కదా, లైఫ్ థ్రెట్తో ఉన్నట్టే కదండి ఇప్పుడు. సో ఇక్కడ ఒకటే అంటున్నాను నేను, వీళ్ళ ఏముందో కొద్దిగా గవర్నమెంట్ దే షుడ్ కమ్ ఫ్రంట్ అండ్ టేక్ దేర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దెర్ ఆర్ సివియర్ ఫ్రాక్చర్స్ హ్యాపెన్ ఇన్ బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్, uncle and aunt,
and the dog is also okay, it's recovering, but we don't know what will happen. If suddenly internal bleeding happens, it may ruin the life. Okay, this is only a request, and the government also, you are doing a level best, I know. It's like from past 5 to 6 years we are seeing there is some little bit of goodness towards the animals we are seeing from the government. The government should implement the act which has been done like 498 or 497, these both acts. They should implement in proper way. That is only a request only. So I hope people should get aware of the things, and mobilization centers పెట్టాలండి రూరల్స్లో కానీ అర్బన్స్లో కానీ వీక్లీ 1 day సెషన్స్ కానీ స్కూల్స్లో కానీ మొబిలైజేషన్ పెట్టాలి పిల్లలకి. ఒక యానిమల్ అంటే ఆ ఆరిజిన్ నుంచే కదా మనం వచ్చింది, దాన్ని మర్చిపోతే ఎట్లా ఒక మాటకి. ఈరోజు అన్ని మురిగే కుక్కలు మురిగినట్టు ఒక సామెత ఉంది, కానీ మనుషులు వాళ్ళకైనా హీనంగా అయిపోయాయి, వాళ్ళ బతుకులకైనా హీనం మనుషులు బతుకుతున్నారు. అది ఒకసారి ఆలోచించుకోండి. కొంచెం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయండి ప్లీజ్. సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవాళ వీళ్ళింట్లో అవ్వచ్చు, రేపు మీ ఇంట్లో అవ్వచ్చు అండి. కొంచెం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏ నోరు లేని కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్. అవేర్నెస్ చేయడంలోనే ఫస్ట్ హెల్ప్ చేయాలండి. ప్రతి సొసైటీ మెంబర్ హెల్ప్ చేయాలి. ఇది ఉట్టి హస్కీ తోటి ఈరోజు జరిగిందని కాదు, బ్రీడ్ డాగ్స్ అని కాదు, ఈవెన్ స్ట్రీట్ డాగ్స్లో కూడా ఎన్నో లొకాలిటీస్ ఇదో ప్రాబ్లం అవుతుంది. ప్రతి దాన్ని విషం పెట్టి చంపేయడం, అవసరం ఉన్నప్పుడు తల పెరగడం, దండం పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? ఎన్ని బేబీస్ మీద యాసిడ్ పోస్తున్నారు, అనిమల్ అబ్యూస్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, 8 నెలల పిల్లల్ని అనిమల్ అబ్యూస్ చేసి ఫారెస్ట్ లో తెచ్చి పడేసి పారిపోతుంది. ఇది చాలా చాలా సిచ్యువేషన్, చాలా చాలా చిన్న రీజన్ అండి. డాగ్ వచ్చి టాయిలెట్ వెళ్ళడం, పార్టీ వెళ్ళడం అనేది కామన్. మీ ఇంట్లో చిన్న పిల్లలు అంటే వెళ్ళరండి, ఎవరు అలాగే చంపేస్తారా, కొట్టేస్తారా? ఒక లయబిలిటీ మనం తెచ్చుకొని మన ఇంట్లో ఆ ప్రాణాన్ని మనం ఎత్తి పెట్టి చాలా చాలా తప్పు. ఇట్ ఈస్ ద పెట్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఓవర్, అండ్ ఈవెన్ స్ట్రీట్ డాగ్ కమ్యూనిటీ యానిమల్స్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ బీయింగ్ ఎ సిటిజన్, వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎన్నో రీసెర్చ్ సెంటర్లలో ల్యాబ్లోని అవి కుర్బానీ ఇస్తే, సాక్రిఫైస్ చేస్తే, ఎన్నో మంకీ సాక్రిఫైస్ చేస్తే ఈ రోజు మనం ఇట్లా కానీ మేడిపల్లిలోని మన మెడిప్లస్లో కానీ అపోలో కానీ తక్కువ మందులు దొరుకుతున్నాయి. మన ఎన్నో బిడ్డలు సాక్రిఫైస్ చేస్తే దొరుకుతున్నాయి. అటువంటి ఆ బిడ్డలకి ఈరోజు అవసరం ఉంది అని అంటే ముద్ద పెట్టే టైం అని ఈవెన్ 53 years old ఈవెన్ దాడి చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.